మండుతున్న పశ్చిమాసియా, ఇరాన్ యొక్క హెచ్చరిక ఎవరి మీద, అమెరికాకు ఎటువంటి పరిణామాలు ఎదుర్కోబోతోంది గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ టు #you. సో అమెరికా వ్యూహాత్మక తప్పు చేస్తే ప్రపంచంలో మరో కీలకమైన సముద్ర మార్గాన్ని కూడా నిలిపివేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇప్పటికే హమ్రూజ్ ఏదైతే ఉందో, హమ్రూజ్ జలసంధి దాదాపు మూసుకుపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు బాజ్ ఎల్ మందేబ్ ఏదైతే ఉందో జలసంధిని కూడా ప్రమాదంలో పడివేసే అవకాశం కూడా ఉందని ఇరాన్ సీనియర్ సైనిక అధికారి హెచ్చరించారు. దీని మీద ఇలా జరిగితే ప్రపంచ ఇంధన సరఫరాపై ఏదైతే ఆయిల్ ఎక్స్ట్రాక్షన్, ఫ్యూయల్ ఎక్స్ట్రాక్షన్ ఏదైతే ఉందో ఇంధన సరఫరాపై భారీ ప్రభావం పడే అవకాశం కూడా ఉందని అల్ జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్ సైనిక అధికారి మేరకు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. త్వరలోనే ఈ ప్రాంతం పెద్ద ప్రాంతీయ యుద్ధంలోకి కూడా వెళ్ళే అవకాశం కూడా ఉందని వ్యాఖ్యానించారు. అది కూడా మనకు తెలుస్తోంది. సముద్ర మార్గం ప్రాముఖ్యత ఏంటంటే, యెమెన్ ఉందో ఆ బిజౌటి మధ్య ఉన్న ఆ సముద్ర మార్గం వెడల్పు కేవలం 26 కిలోమీటర్లు మాత్రమే. సో కానీ ప్రపంచ వ్యాపారానికి ఇది అత్యంత కీలకం కూడా చాలా మంది క్లియర్ కట్ గా చెప్తూ ఉంటారు. ప్రతి ఏటా దాదాపు 20,000 నౌకలు ఈ మార్గం ద్వారా ప్రయాణిస్తాయి. రోజుకు సుమారు 6.2 మిలియన్ బారెళ్ల చమురు ఈ మార్గం ద్వారా రవాణా కూడా అవుతుంది. అండ్ దీంతో పాటు మనం చూసుకున్నట్టయితే ఈ జలసంధి మూసుకుపోతే పర్షియన్ గల్ఫ్ నుంచి యూరోప్కు వెళ్ళే యూరోప్కు వెళ్ళే ఈ యొక్క గల్ఫ్ నుంచి యూరోప్కు వెళ్ళే అత్యంత చిన్న సముద్ర మార్గం పూర్తిగా నిలిచిపోతుంది. అప్పుడే నౌకలు ఆఫ్రికా దక్షిణ భాగం చుట్టూ ప్రయాణించవలసి వస్తుంది. సో దీంతో పాటు దీనివల్ల 2 వారాల ఆలస్యం, భారీ అదనపు ఖర్చు కూడా ఏర్పడుతుందనే ఒక ఇరాన్ ప్లాన్ ఏదైతే ఉందో అది క్లియర్ కట్ గా ఇక్కడ మనకు తెలుస్తోంది. సో దీంతో పాటు దాడుల తీవ్రత గురించి మనం మాట్లాడుకుంటే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అమెరికా దాని మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో మిత్ర దేశాల నౌకలపై ఇరాన్ దాడులు తీవ్రమవుతున్నాయని కూడా మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. ఈ యొక్క ఇరాన్ హెచ్చరిక ద్వారా తాజాగా ఇరాన్ ప్రాదేశిక జిల్లాల్లో 2 ట్యాంకర్లపై సూసైడ్ బాటిల్తో ఏదైతే దాడులు జరిగాయో ఈ ఘటనలో ఓ భారతీయుడు కూడా మృతి చెందాడు. పర్షియన్ గల్ఫ్ లో ఇరాక్ తీరం సమీపంలో ఈ ఘటన అయితే చవి చూసుకుంది. దీంతో దాడికి గురైన నౌకలు అమెరికాకు చెందిన సేఫ్ సీ విష్ణు గ్రీక్ కు చెందిన జెఫిరోజ్ గా కూడా వీళ్ళు గుర్తించారని చెప్పొచ్చు. సేఫ్ సీ నౌక మార్షల్ ఐలాండ్ జెండాతో ఉండగా జెఫిరోజ్ పై మాల్టా జెండాను కూడా ఉందని చెప్పొచ్చు. ఈ నౌకలు తీరంలో చమురు సేకరిస్తుండగా పేలుడు పదార్థాలతో ఉన్న సూసైడల్ బోట్స్ వీటిని ఢీకొట్టినట్లు కూడా మనకి తెలుస్తుంది. దీంతో భారీగా పేలుళ్లు సంభవించి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని కూడా క్లియర్ కట్ గా మనకి ఇక్కడి సమాచారం ద్వారా మనకి కొన్ని పాయింట్స్ అయితే తెలుస్తున్నాయి. ఈ యొక్క రిఫైనరీ దాడులపై మనం ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే యుఏఈలోని ఫుజైరా ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ దాడి చేసింది. అండ్ దాంతోపాటు పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా రిఫైనరీలో చాలా భాగం దెబ్బతింది. యుఏఈ డిఫెన్స్ రక్షణ వ్యవస్థలు డ్రోన్లను అడ్డుకునే క్రమంలో అవి విరిగి రిఫైనరీలపై పడి దీనివల్ల ఆయిల్ లోడింగ్ లో ఉన్న కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోయి ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ దాడులతో 10 సంఖ్యలో భవనాలు దెబ్బతిన్నాయి. గత వారం రోజులుగా బాలిస్టిక్ మిసైళ్లతో ఇరాన్ విరుచుకుపడుతోంది. ఈ దాడులతో పలువురికి గాయాలు కాగా భారీ ఆస్తి నష్టం కూడా వాటిల్లిందని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు మనకి తెలుస్తుంది ఏంటంటే అక్కడ అమెరికా ఎటువంటి ఎదురు దెబ్బ ఇరాన్కు తీసిందో
ఇరాన్ కూడా నేనెక్కడ తగ్గను అంటూ వాళ్ళకి హెచ్చరిస్తూనే ఇరాన్ ఈ యొక్క అమెరికాపై ఈ యొక్క ధ్వంసం ఏదైతే ఈ ధ్వంసాలపై వాళ్ళు తీసుకునే ఎదురు దెబ్బ ఏదైతే ఉంటో, ఆల్రెడీ అమెరికా వాళ్ళు ఇరాన్ పై ఏదైతే దాడులు చేశారో అది ప్రతి దాడి ఇది వాళ్ళకి ఎదురు దెబ్బగా వీళ్ళు నిలుస్తూ ఇరాన్ వాళ్ళు ఇంధన కొరత ఏదైతే ఇంధనం మీద అండ్ అటువైపు మనం చూసుకుంటే గ్యాస్ ఏదైతే ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ ఏదైతే ఉందో, ఫ్యూయల్ ఎక్స్ట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో దీని మీద ఫోకస్ పెడుతూ ఇరాన్ అమెరికాను ఇజ్రాయెల్ను చాలా తీవ్రంగా కీలకంగా దాడులు చేయడంలో మేము ఎక్కడ వెనక్కి తగ్గమంటూ కూడా చాలా స్ట్రైట్ ఆన్ పాయింట్ మీద హెచ్చరిస్తూ వాళ్ళని ధ్వంసం చేస్తున్నారు. వాళ్ళ యొక్క పరికరాల్ని కూడా వారి యొక్క కార్యకలాపాలని ధ్వంసం చేస్తున్నారు అనటంలో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు. అండ్ దాంతోపాటు మనకి తెలుస్తుంది ఏంటంటే ఇదంతా World War IIIకి ప్రత్యక్ష సాక్షిగా చాలా మంది నిపుణులు దీన్ని పేర్కొంటున్నారు. అండ్ ఫ్యూచర్లో World War III అనేది చాలా తొందరగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ యొక్క గొడవలు చూస్తుంటే చాలా దేశాలు కూడా అటువైపు ఇజ్రాయెల్తో ఇటువైపు ఇరాన్తో కూడా కలిసి ఇది ప్రపంచ యుద్ధం 3 ఆల్రెడీ World War I, World War II మనం ఆల్రెడీ చూసేసాం కాబట్టి World War III అనేది రాబోతోందని కూడా క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటు ఈ యొక్క ఆయిల్ అండ్ ఫ్యూయల్ ఎక్స్ట్రాక్షన్ యొక్క కొరత ఏదైతే ఉందో ఆ కొరత ఇండియా మీద భారతదేశంపై అత్యంత తీవ్ర ప్రభావం అయితే చూపిస్తుంది అని కూడా కీలకంగా చాలా మంది జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా భారతదేశ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నారు. అండ్ ఎందుకంటే ఈ మాట ఎందుకంటున్నామంటే ఈ యొక్క ఆయిల్ ఫ్యూయల్ ఎక్స్ట్రాక్షన్స్ అనేవి ఇతర దేశాల నుంచి మనకైతే లభిస్తుంది కాబట్టి ఇప్పుడు ఇండియాకి ఈ యొక్క ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ అనేవి ఈ యొక్క వార్స్ వల్ల తగ్గిపోయి ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోయి మనకి ఆ యొక్క ఆయిల్ చమురు అండ్ దాంతోపాటు ఇంధన కొరత అనేది చాలా కీలకంగా మారి వీటి యొక్క డిమాండ్ అనేది రోజు రోజుకి పెరిగిపోయి మన భారతదేశంలో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ రేట్, హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ రేట్ కూడా మనం చెవి చూసే అవకాశాలు ఉన్నాయి. అండ్ దాంతోపాటు గ్యాస్, ఎల్పిజి, సిఎన్జి, డొమెస్టిక్ అండ్ కమర్షియల్ పర్పస్ గ్యాసుల్లో హోటల్స్ కూడా చాలా మంది చిన్న హోటల్స్ వాళ్ళు ఇప్పటికే మూసి వేసేస్తున్నారు. ఎందుకంటే కమర్షియల్ పర్పస్ గ్యాసులు ఎప్పుడైతే రిక్వెస్ట్ పెట్టుకుంటారో ఇది వరకు మనం చూసుకుంటే 1 month లేదా 45 days లో గ్యాస్ అనేది వచ్చేసేది. బట్ ఇప్పుడు చూసుకుంటే 2 to 3 months టైం అడుగుతున్నారు. అండ్ డొమెస్టిక్ పర్పస్ గా కూడా మన ఇళ్లలో వంట సామాన్లు వంట చేసుకోవడానికి కూడా గ్యాస్ అనేది సరిగ్గా లభించట్లేదు. సో ఇదంతా ఈ యొక్క పరిణామం చూస్తుంటే ఫ్యూచర్లో గ్యాస్ అండ్ ఇంధనం అండ్ దాంతోపాటు చమురు యొక్క కొరత అనేది చాలా తీవ్ర ప్రభావంలో తీవ్ర స్థాయిలో చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా తెలుస్తోంది. ఈ యొక్క ఇరాన్ ఇజ్రాయెల్ వార్ వల్ల ఎంతమంది ఎఫెక్ట్ అవుతారు అనేది, ఎన్ని దేశాలు వాటి యొక్క ఉనికిని కోల్పోతాయి అనేది మనం ఇంకా చవి చూడాల్సిందే. దీని గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. అంటే కీప్ వాచింగ్ #you. This is Karthik signing off.